గాయ్స్ మీరు thumbnail చూసే వచ్చారు. దిమ్మ తిరిగిపోయే వైటీ స్టూడియో నుంచి వ్యూస్ అని నేను thumbnail పెట్టాను కదా, అంటే thumbnail లో పెట్టాను కదా. కంప్లీట్లీ మీరు చూడండి, ఇప్పుడు వైటీ స్టూడియో వెళ్తారు. వైటీ స్టూడియో వెళ్ళిన తర్వాత సో వ్యూస్ ఎలా వస్తున్నాయి మీరు అంతా చెక్ చేస్తారు. సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారు, వాచ్ టైం ఎంత వస్తుంది అంతే చెక్ చేస్తారు. సో మనకు వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎవరి వీడియోస్ తీస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ ఎవరి వీడియో చూస్తున్నారు ఎలా తెలుసుకుందాం అనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ కామెంట్ మాత్రం చేసుకోండి అనమాట. వీడియో ఎలా ఉంది కామెంట్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అనమాట. అండ్ కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి, నేను చెప్తున్నా కదా. సో thumbnail చూసి ఓపెన్ చేశారు ఓకే, బట్ మనకు వైటీ స్టూడియో నుంచే వ్యూస్ రావాలి. ఎలా రావాలి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వైటీ స్టూడియో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి ఇలా. సో ఇలా ఓపెన్ చేస్తే గాయ్స్ చూడండి మనకు ఏమొస్తుంది అంటే, సో ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది, అందరికి ఇలాగే వస్తుంది, నాకు కూడా ఇలా వస్తుంది. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ మీకు తెలిసిన విషయమే, సో అందరికి తెలిసిన విషయమే. ఎవరైనా జాయిన్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి. మా తరఫు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అండ్ ప్రమోషన్ చేస్తున్నాం. 59 రూపీస్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఇక్కడ చూడండి ఓవరాల్ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది కదా. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను, 427 వ్యూస్ వచ్చినాయి అండ్ 1K. సో ఇలా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, బాగుంది, రెస్పాన్స్ అయితే బాగుంది. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి, డాష్ బోర్డ్ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, అనలిటిక్స్ కనిపిస్తుంది, కామెంట్స్ కనిపిస్తుంది, ఎర్న్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికి అలాగే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే అనలిటిక్స్ లో వెళ్ళిపోండి. ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, ఓవరీ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, ఆడియన్స్ కనిపిస్తుంది, రెవెన్యూ కనిపిస్తుంది కదా. సో ఇది మానిటైజేషన్ అయింది కాబట్టి రెవెన్యూ ఆప్షన్ అయితే వచ్చింది. సో మీకు మానిటైజేషన్ కాదు కాబట్టి మీకు రెవెన్యూ ఆప్షన్ అయితే రాదనమాట. ఓకే, ఇక్కడ మనకు ఆడియన్స్ కనిపిస్తుంది కదా, ఈ ఆడియన్స్ ని సెలెక్ట్ చేయండి. సో ఈ ఆడియన్స్ ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడనే మీకు తెలిసిపోతుంది వైటీ స్టూడియో నుంచి ఎలా వ్యూస్ వస్తాయి, ఎవరెవరు చూస్తుండ్రు, వేరే వాళ్ళ వీడియోస్ ఎవరు చూస్తుండ్రు మనకి ఇక్కడ మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే గాయ్స్ ఇక్కడ ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, సో దీని గురించి అయితే చెప్పాను అనమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే గాయ్స్ ఇక్కడ పాపులర్ విత్ వ్యూవర్స్ అయితే కనిపిస్తుంది. పై స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్, అంటే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, డైలీ వ్యూవర్స్ ఉంటారు కదా, వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వెళ్ళగానే చూసేస్తారు. వాళ్ళు వేరే వీడియోస్ ఎవరి వీడియోస్ చూస్తున్నారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో అలాంటి వీడియోస్ మనం కూడా తీస్తే సో వాళ్ళకి చూడకుండా మన వీడియోస్ చూస్తారని నేనైతే ఇలా మీకు చెప్తున్నాను అనమాట. సో వైటీ స్టూడియో నుంచి వ్యూస్ రావాలంటే రావు. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి కదా. చూడండి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింపుల్ ఇట్లా క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఎవరెవరి వీడియోస్ వస్తున్నాయి చూడండి గాయ్స్ ఇక్కడ చాలా క్రియేటర్స్ అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి వీడియోస్ పర్టికల్ గా మీరు తీయకుండా డిఫరెంట్ తీయండి, కొద్దిగా చేంజ్ మాత్రం తీయాలన్నమాట. సో వీళ్ళలాగా మాత్రం తీయద్దు, కొద్దిగా చేంజ్ చేయాలా. సో టాపిక్ మాత్రం అదే ఉండాలా, కంటిన్యూగా టాపిక్ అదే ఉండాలా, బట్ మన స్టైల్లో మనం చెప్పాలన్నమాట. వీళ్ళు ఎలా చెప్పిండ్రో అలా చెప్పకుండా డిఫరెంట్ గా మన స్టైల్లో చెప్పాలా, అప్పుడు మనకు వ్యూస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ మాత్రం వీళ్ళ వీడియోస్ కూడా చూస్తున్నారు. చూడండి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్, అంటే ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో మన వీడియోస్ చూస్తున్నారు ఓకే, బట్ వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూస్తుండ్రు. సో వాళ్ళ వీడియోస్ ఎలాంటి వీడియోస్ తీస్తుండ్రు. సో ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ చాలా క్రియేటర్స్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ నా వీడియో కూడా రికమెండ్ చేసింది చూడండి. ఇక్కడ థర్డ్ వన్ రికమెండ్ చేసింది చూడండి, నా వీడియో కూడా రికమెండ్ చేసింది. సో వేరే వాళ్ళ కూడా వీడియోస్ అయితే రికమెండ్ చేసింది క్రియేటర్స్ అయితే. సో వాళ్ళందరూ క్రియేటర్స్ నుండి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కూడా పర్టికల్ గా 10 times వాళ్ళ వీడియో చూడండి. చూసిన తర్వాత పర్టికల్ గా ఎలా వీడియో తీసిండ్రు యాజ్ ఇట్ ఈజ్ గా తీయకుండా, అంటే వాళ్ళు ఎలా వీడియో తీసిండ్రో దానికి మించి స్టైల్ గా తీయండి అండ్ మీ స్టైల్లో తీయండి అనమాట. అప్పుడు మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంటారు, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక 15 minutes మనం కూడా ఆగాలి. సో చూస్తూ ఉండాలన్నమాట, వాళ్ళకి చూస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంటారు. సో వాళ్ళు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక 15 minutes లేదా 20 minutes ఆగిన తర్వాత మనం కూడా పబ్లిక్ చేయాలి. సో అప్పుడే పబ్లిక్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. సో వైటీ స్టూడియో గేమ్ చేంజ్ అంటే ఇదేనండి కంప్లీట్లీ. మీరు సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసిండ్రు, సో వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తుండ్రు క్రియేటర్స్ వ్యూవర్స్, సో ఎందుకు చూస్తుండ్రు అంటే వాళ్ళ వీడియో బాగుందనే చూస్తున్నారు కదా. సో అలా మనం సో వాళ్ళలాగా పర్టికులర్ వీడియో తీసి అండ్ వాళ్ళ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసిండ్రో వాళ్ళు అప్లోడ్ చేసినా మనం 15 minutes లేదా 20 minutes మనం పబ్లిక్ చేసుకోవాలా, రెడీగా ఉండాలన్నమాట. వీడియో తీసి రెడీగా ఉండాలా, అప్పుడు మీకు ఖచ్చితంగా సో 20 minutes ఆఫ్టర్ మీకు ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నమాట. సో ఇదండి వీడియో ఎలా అనిపించిందో. అండ్ మీరు కంప్లీట్లీ వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత మీకు ఇలా రాకుంటే కంప్లీట్లీ మీకు చూడండి ఇట్లా నేను పెట్టిన చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అంటే పర్టికల్ గా మీరు టెక్ కి సంబంధించింది వీడియోస్ తీస్తే ఖచ్చితంగా ఇలా వస్తాయన్నమాట. మీకు డిఫరెంట్ కుకింగ్ కానీ వ్లాగ్ కానీ వేరే తీస్తే వాళ్ళ వీడియోస్ అయితే మీకు రికమెండ్ చేస్తాయన్నమాట. సో చూడండి, సో ఎవరికైతే రాకుంటే మీరేం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చండి. సో ఇట్లా రాకుంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకే వస్తాయన్నమాట. సో అలా రాకుంటే మీరేం చేస్తారంటే సో ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, కంటెంట్ వెళ్ళిపోండి.
కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీ వీడియోస్ టాప్ వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ టాప్ వీడియోస్ నుండి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ టాప్ వీడియోలో ఇది ఒక వీడియో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిపీట్ వీడియో తీయండి. 100% మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.